టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఇన్ని దినాలు పాదయాత్ర చేసిండు కదా యువగళం పేరు మీద. ఆ దొడిచిన సందర్భంగా యువగళం విజయోత్సవ సభ పెట్టిర్రు. దానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గిట్లచ్చిర్రు. మరిగా సభల ముచ్చట్లు చూడాలి కదా, చూద్దాం పారి. నారా లోకేశం సారు చేసిన యువగలం పాదయాత్ర ఒడిసిన సందర్భంలో పెట్టిన యువగలం నవశకం బహిరంగ సభల ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రాలు సారు, జనసేన అధ్యక్షుడు పవనాలు సారు, ఎమ్మెల్యే బాలయ్య సారు గిట్ల చాలా మందే వచ్చిర్రు. ఇక చంద్రాలు సారును పవనాలు సారును ఒకటే స్టేజ్ మీద చూసిన తెలుగు తమ్ముళ్లకు జన సైనికులకు అయితే ఒక కొత్త ఊపునిచ్చిందుల్లా. చంద్రాలు సారు లోపల ఉన్నప్పుడు కలిసిన పవనాలు సారు టీడీపీ జనసేన కలిసి పనిచేస్తే అని చెప్పిండు గాని ఒక దిక్కునైతే కలిసి కనపడలేదు, ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. కాబట్టి ఈసారి రెండు పార్టీల కార్యకర్తలకు ఒక ఊపు అయితే వచ్చి 2024లో జరిగే ఎన్నికలకు పోనికే ఒక కొత్త బలం వచ్చినట్టుంది. ఇక వచ్చే ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల శంకారావాన్ని పూరించి రాజకీయ వేడిని ఇక్కడికెళ్లే రగిలించి జగన్ సర్కార్ను ఓడియనికే కార్యకర్తలకు ఒక బలాన్ని ఇయ్యాల్సిన సందేశాన్ని రెండు పార్టీల అధ్యక్షులు ఇచ్చిర్రుల్లా. ఇక ఈ సవాల్ను జగన్ ఏ లెక్కన తీసుకొని ఆయన ఏం కొత్త స్కీములతోని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతాడో చూడాలి మరి.